ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకున్నాను. నేను తీసుకున్న తర్వాత అందులో ఒకసారి వాష్ చేసుకొని సాల్ట్ అలాగే కారం తీసుకున్నాను. మనము రైస్ చికెన్ ఎంత తీసుకుంటామో రైస్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకున్నట్లయితే బాగుంటుందన్నమాట. లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా రైస్ పోసుకోవచ్చు, అది మీ ఇష్టము, చూసుకొని వేసుకోండి. నేనైతే కేజీ పోసుకున్నాను, కేజీన్నర రైస్ వేసుకున్నాను. తర్వాత ఇందులో ఉప్పు, కారము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, కొంచెం పసుపు, అలాగే చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా చేయితో కానీ స్పూన్తో కానీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అందుకే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు కట్ చేసుకొని గింజలు పడకుండా చూసుకొని రసం అనేది పిండుకోవాలన్నమాట. నిమ్మకాయ పిండు ఇట్లా వేయడం వల్ల మనకు జ్యూసీగా మంచిగా హోటల్ స్టైల్ ఉంటుందన్నమాట. కొంచెం గ్రేవీ కానీ అది బాగుంటుంది. అలాగే కొంచెం పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు అనేది కొంచెం ఎక్కువనే వేసుకుంటే మనకు జ్యూసీగా ఎక్కువ బాగుంటుందన్నమాట. డ్రై అవ్వకుండా మంచిగా జ్యూసీగా ఉంటుంది. అట్లా పెరుగు వేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్నదైనా పర్వాలేదు, లేదంటే ఒక ప్యాకెట్ తెచ్చి పోసుకున్నా పర్వాలేదు. వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, అలాగే స్పైసెస్ సంబంధించి లవంగాలు, ఇలాచి, కొంచెం సాజీరా, స్టారు, అనాస పువ్వు వేసుకోవాలన్నమాట. కొన్ని మిరియాలు, స్పైసెస్ సంబంధించి వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి కూడా ఒక 2-3 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనము ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను. మీ టైంని బట్టి మీరు పెట్టుకోండి. ఈలోపు బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేది బ్రౌన్ ఆనియన్స్ మనకు కావాలి కాబట్టి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు, లేదా ముందే కూడా చేసుకొని పెట్టుకునే కూడా వేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడే చేసుకున్నాను అనమాట. ఒక 2-3 ఆనియన్స్ పెద్ద సైజు తీసుకొని నిలువుగా కట్ చేసుకొని పక్కనే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని దాంట్లో బ్రౌన్ ఆనియన్స్ నేను వేయించుకుంటున్నా. ఈలోపు ఇటు పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని రైస్ ఉడికించుకోవడం కోసం ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులో మన కేజీన్నర రైస్ ఉడికేయడానికి పెట్టుకొని అందులో తగినంత ఎసరు పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పచ్చిమిర్చి, స్పైసెస్, కొత్తిమీర, పుదీనా, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అన్నమాట. ఈలోపు ఇది ఎసరు వచ్చేంత వరకు మనకు ఆనియన్స్ కూడా బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయినట్లే. మిగిలిన ఆయిల్ని ఇంకో కడాయిలోకి దమ్ పెట్టడం కోసం అని చెప్పేసి ఇంకో కడాయిలోకి ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి ఆ చికెన్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకున్న తర్వాత కొంచెము నెయ్యి కూడా వేసుకున్నాను నేను. ఆ క్లిప్ మిస్ అయింది మీకు. కొంచెం నెయ్యి వేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసుకొని దీనికి ఇంకో గ్యాస్ మీద ఉడికించుకున్నాను అన్నమాట. మనకి రైస్ ఉడికేంత లోపల మనకు ఈలోపు పక్కనే మనకు ఈ చికెన్ అనేది కూడా ఒక 70-80% ఉడికితే ముక్క అనేది కొంచెం జ్యూసీగా మంచిగా ఉంటుంది అన్నమాట. గట్టిగా కాకుండా డైరెక్ట్ కూడా పెడతారు కొంతమంది. నేనైతే కొంచెం ఉడికించుకున్నాను. ఉడికియడం వల్ల కొంచెం మంచిగా జ్యూసీగా ఉంటుంది అన్నమాట ముక్క. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఈలోపు పక్కన మనకు ఎసరు వస్తుంది కదా, దాంట్లో బియ్యం వేసుకున్నాను. ఈ అన్నం ఉడికేంత లోపల మనకు చికెన్ కూడా కుక్ అయి ఉంటుందన్నమాట. చూసారుగా, మధ్య మధ్యలో కలుపుకుంటూ నెమ్మదిగా ఈ రైస్ అనేది ఉడికించుకోవాలి. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, కాకపోతే మీరు బిర్యానీ రైస్ కూడా తీసుకోవచ్చు. మీరు రైస్ మీ ఇష్టం అన్నమాట. నేను ఇంట్లో రైసే తీసుకున్నాను. ఈలోపు మనకు చికెన్ కుక్ అయింది, ఇటు సైడు రైస్ కూడా కుక్ అయిపోయింది. మనం ఈ చికెన్ ఉడికించిన చికెన్లోకి అన్నం కూడా ఉడికించిన రైస్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకొని దాంట్లోనే మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను పైనుంచి. హోటల్ స్టైల్ కలరు రావడం కోసం మంచిగా, ఇది ఆప్షనల్ అన్నమాట. కలర్ అనేది కొంచెం మంచిగా హోటల్ స్టైల్ రావడం కోసం నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. అలాగే పైన కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా కట్ చేసుకొని పైన వేసుకొని గ్యాస్ మీద ఒక 15-20 మినిట్స్ దమ్ పెట్టుకోవాలన్నమాట. దాని మీద బరువు పెట్టుకుంటే కొంచెం గాలి అనేది పోకుండా తొందరగా కుక్ అవుతుంది మంచిగా. ఇట్లా నేను బరువు పెట్టుకున్నాను, లేదా పిండి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత నేను అడుగున మాడకుండా ఉండడం కోసం ఇలా ఒకటి ప్యానం పెట్టుకొని దాని మీద మళ్ళీ గిన్నె పెట్టుకొని 15 మినిట్స్ తర్వాత చూసారుగా ఎలా అయ్యిందో.
చాలా హోటల్ స్టైల్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా మంచిగా చేసుకుంటే చాలా జ్యూసీగా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.